నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర డీజీపీగా సిబి ఆనంద్ బాధ్యతలు స్వీకరణ. 2028 జూన్ వరకు పదవీ కాలం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు. ఎర్ర జెండా ఎగరవేసి శుభాకాంక్షలు చెప్పుకున్న కార్మికులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో అమానవీయ ఘటన. చెట్ల పొదల్లో పడేసిన ఆడ శిశు మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు. పంటలు అమ్ముకోవడానికి అరిగోసులు పడుతున్న రైతులు. వ్యవసాయ మార్కెట్లో రోజుల తరబడి పడిగాపులు. నోబెల్ శాంతి బహుమతి 2026కు ఎంపిక ప్రక్రియ ప్రారంభం. జాబితాలో ట్రంప్ పేరు ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. కార్యాలయ ఆవరణలో పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పండితుల వేద ఆశీర్వచనాలతో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పదవి బాధ్యతలు చేపట్టారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సిబి ఆనంద్ 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విధులు నిర్వహించారు. 2017లో అదనపు డీజీపీగా పదోన్నతి పొందారు. 2021 డిసెంబర్ 24న హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమితులైన ఆయన 2023 ఆగస్టు 7న డీజీపీగా పదోన్నతి పొందారు. 2024 సెప్టెంబర్ 7న రెండోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. 2025 సెప్టెంబర్ 27 నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2028 జూన్ వరకు డీజీపీగా సిబి ఆనంద్ కొనసాగనున్నారు. తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం పెట్టి ఈ రాష్ట్ర డీజీపీగా నియమించినందుకు నా వైపు నుండి అహర్నిశలు కృషి చేసి నేను ప్రభుత్వ ఆశయాలు మరియు ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చేయదలుచుకున్నామో ప్రభుత్వ ఆశయాలు ఏవి ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అహర్నిశలు కృషి చేసి మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. మీ అందరు తెలుసు, తెలంగాణ పోలీసు దేశంలోనే ఎప్పుడు కూడా నంబర్ 1 పోలీస్ అని పేరు తెచ్చుకుంది. అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు, ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా చేయడంలో తెలంగాణ పోలీస్కి ఒక బ్రాండ్ లాంటిది ఉంది. అదే స్థాయిలో అదే రీతిలో నా ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అదే దిశలో పయనిస్తుంది. ఇంకా వేగంగా మార్పులు తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం అనేది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. డ్యూటీ పరంగా ఏ పోలీస్కైనా 2 బేసిక్ డ్యూటీస్ ఉంటాయి. ఒకటి శాంతి భద్రతలు కాపాడడం, రెండవది నేర నియంత్రణ, నేర దర్యాప్తు. ఇవి ఏ పోలీస్ కూడా విస్మరించే అవకాశం ఉండదు. శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీస్కి మంచి రికార్డు ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. అన్ని రకాలుగా ఏవైతే యాజిటేషన్స్ కానివ్వండి, పండుగల సందర్భంగా బందోబస్తులు కానివ్వండి, ఇతర పెద్ద ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో
అన్నీ కూడా రాష్ట్ర పోలీసు సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు వస్తాయో మత సామరస్యం సంబంధించిన అంశాలు, ఇతర లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏవైతే వస్తాయో అవి కూడా ఆఫీసర్స్ స్థాయిలో, జిల్లా స్థాయిలో వారు యాంటిసిపేట్ చేసి ఎప్పుడు కూడా ఏదైనా జరగకముందు దానికి కొన్ని సంకేతాలు వస్తుంటాయి. ఆఫీసర్స్లో తేడా ఎక్కడ వస్తుందంటే కొంతమంది అధికారులు వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. ఈ సంకేతాలు ఏవైతే వస్తున్నాయో, చిహ్నాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని గుర్తించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అలసత్వం చూపించి అది ఏది కాదులేండి అని అనుకోవడం, దాంతో సమస్య పెరుగుతుంది, జటిలం అవుతుంది. సో నా ఎఫర్ట్ ఏముంటుందంటే అందరు అధికారులకు దీంట్లో శాంతి భద్రతలు కాపాడడంలో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అది పెంపొందించడానికి ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే దీనివల్ల మొత్తం ఒకసారి సమస్య చేయి దాటిన తర్వాత మళ్ళీ దాన్ని అదుపు చేయడం అనేది కొద్దిగా సమస్యగా ఉంటుంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండి యాంటిసిపేట్ చేసి చేస్తే ఈ సమయంలోనే మనము సిటీ పోలీసులో కూడా మీరు చూసుంటారు, ఏ సమస్య రాకుండా ముందే అధికారులు ఎవరైతే స్పందిస్తారో వారు విజయం సాధిస్తారు ఈ అంశాల్లో కంట్రోల్ చేయడానికి. అదే కాకుండా నేర నియంత్రణలో గస్తీ వ్యవస్థ ఏదైతే ఉందో చాలా ముఖ్యం. అది పటిష్టపరిచి ఇంకా అనేక రకాల నేరాలే కాకుండా ప్రివెంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేరాలు జరిగిన తర్వాత దాన్ని దర్యాప్తు చేయడంలో తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడుకోవడం, దాంట్లో చాలా సమర్థవంతంగా వారు చేస్తూ ఉన్నారు. అది ఇంకా పెంపొందించి ఇప్పుడు కొత్త టూల్స్ ఏవైతే వస్తున్నాయో ఏఐ పరంగా అవి కూడా వాడుకొని నేర దర్యాప్తు అనేది చేయడానికి ప్రయత్నిస్తాం. నేరాల స్వరూపం కూడా మారుతా ఉంది. ముందు మనము దోపిడీలు, దొంగతనాలు, వైలెంట్ క్రైమ్స్ చూసేది. ఇప్పుడు అది చాలా తగ్గుముఖం పట్టాయి. అంత కష్టపడే తత్వం నేరస్తుల్లో కూడా తగ్గిపోయింది. వారు ఎక్కడో కూర్చొని సైబర్ క్రైమ్ అనేది చాలా హాయిగా ఉంది. సిస్టమ్స్ని హ్యాక్ చేసి లేకపోతే మభ్యపెట్టి భయపెట్టి అనేక రకాలుగా నూతన ఆలోచనలతో సైబర్ క్రిమినల్స్ చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఈ సిటిజన్స్కి బాగా నష్టం కలిగిస్తున్నారు. సో దీని గురించి ఇప్పటికే రాష్ట్రం స్పందించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఏర్పాటు చేసుకుంది. ఆ బ్యూరో ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఫీల్డ్ లెవెల్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. చాలా కేసెస్ పట్టుకుంటున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంకర్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని పట్టుకుంటున్నాం. అయినా అది జరుగుతూ ఉంది. ఇంకా కంట్రోల్ చేయాలంటే దీంట్లో ఫీల్డ్ లెవెల్లో ఉన్న జిల్లా ఎస్పీలు, సిపిలు దీంట్లో భాగస్వాములు అయ్యే అవసరం ఉంది. అప్పుడు మూకమ్మడిగా అందరూ దీనిపైన ఒక దాడిలాగా చేస్తే అందరు కూడా దీంట్లో పాల్గొంటే ఇది ఇంకా అదుపు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ఈ సమస్య నార్కోటిక్స్ ఏదైతే ఉందో మీ అందరు తెలుసు. సమాజంలో ఇది బాగా విస్తరించి మన పిల్లలు కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ స్కూల్, కాలేజ్ వెళ్తే ఎటువంటి మిత్రులతో వాళ్ళు తిరుగుతున్నారు,
ఏమేం చేస్తున్నారనే ఆందోళన తల్లిదండ్రుల్లో బాగా నెలకొంది. ఇదంతా అధిగమించాలంటే దీంట్లో కూడా ఈగల్ వ్యవస్థతో సహా ఏవైతే హైదరాబాద్ సిటీ పోలీస్లో కూడా హెచ్న్యూ వింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సహా చుట్టుపక్కల ఉన్న ఎస్ఓటీస్ వారు, అదే కాకుండా ఈగల్లో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి కొన్ని జిల్లాలు అటాచ్డ్ ఉన్నాయి. సో వారి బాధ్యత అవుతుంది ఆ జిల్లాల్లో ఉన్న ఎస్పీలు సిపిలు వారు కూడా ఈ మాదక ద్రవ్యాల సమస్య పైన వారు కూడా వారి యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ చేయకపోతే దీనిపైన పట్టు సాధించడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా మనము చూస్తూ ఉన్నాం, అది జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదం కలిగించే అంశం. దీన్ని చాలా టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చాలా టాప్ ప్రయారిటీ. దాని గురించి అవగాహన సదస్సులు, సైబర్ క్రైమ్స్ అండ్ నార్కోటిక్స్ గురించి ఇవన్నీ చేపట్టడం చాలా అవసరం ఉంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క సంస్థలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో యాంటీ డ్రగ్స్ కమిటీస్ ఏవైతే అనుకున్నామో అవి స్థాపించి ఆ కమిటీ ఏదైతే ఉందో డ్రగ్సే కాకుండా ఇతర సమస్యలపైన, అక్కడ ర్యాగింగ్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వారి బాధ్యత అవుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్స్, పోలీస్, కన్సర్న్ లోకల్ ఆఫీషియల్స్ వారందరి బాధ్యత అవుతుంది అది నిర్మూలించడానికి. ఇదే కాకుండా కొత్తగా మనము ట్రాఫిక్ సమస్యలు బాగా చూస్తున్నాం. రోజుకి ఈ 4 కమిషనరేట్ ప్రాంతంలోనే 1600 వాహనాలు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. అయితే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం అనేది అంత సులభమైన విషయం కాదు కనుక మనము ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచుకోవడం, ఇంజనీరింగ్ యాంగిల్లో ఏదైతే రోడ్లపైన ఉన్న ఏవైతే చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం, దాని ద్వారా కూడా ఫుట్పాత్స్ని కొద్దిగా క్లియర్ చేసుకోవడం, రోడ్ మార్కింగ్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేపడితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు, పెద్దలు కూడా చెప్పడం జరిగింది, ఇతర పెద్దలు. అయితే దీని గురించి రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే నార్కోటిక్స్ ఈగల్ బ్యూరో ఉందో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉందో, ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్ర రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 7,500 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో మన రాష్ట్రంలో. మొత్తం దేశంలో చూస్తే 1,72,000 మంది గత సంవత్సరం చనిపోయారు. అరైవల్ అని ఇప్పటికే ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డైజ్ చేయడానికి, ఉదాహరణకు హైదరాబాద్ సిటీ పోలీస్లో హెల్మెట్ ఇంప్లిమెంట్ చేస్తే చుట్టుపక్కల ప్రాంతంలో చేయడం లేదు. సీట్ బెల్ట్ అమలు చేయడం అంటే ఫ్రంట్ సీట్స్లో ఉన్న వారికి సీట్ బెల్ట్, వెనకాల ఉన్న వాళ్ళకి లేదా అనేది ప్రాక్టీసెస్ వేరేగా ఉన్నాయి. అమలు చేయడంలో తేడా వస్తుంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలి, ఈ మరణాలు ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్లో జరుగుతున్నాయో అవి తగ్గించాలంటే ఈ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయో దాన్ని అమలు చేయడంలో ఒక రకంగా అందరూ ఒకే తాటిపై ఉండి ఒకే రకంగా చేస్తే దానికి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. సో దానిపైన దృష్టి సారించడం జరుగుతుంది. విమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఒక పెద్ద సమస్యగా మారింది. ఎస్పెషలీ పిల్లల అక్రమ రవాణా ఏదైతే జరుగుతుందో
అది ఒక వ్యవస్థీకృత నేరం లాగా మారిపోయింది. చాలా దీనిపైన లోతుగా చూసే అవసరం ఉంటుంది, దానిపైన దృష్టి సారించే అవసరం ఉంటుందని మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇతర సమస్యలు కూడా మనం చూస్తున్నాము. వ్యవస్థీకృత నేరాలు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ అడల్టరేషన్ కానివ్వండి, మనీ లాండరింగ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మళ్ళీ ఎన్వైరన్మెంట్ స్మగ్లింగ్, ఈ జంతువుల స్మగ్లింగ్, ఇవన్నీ కూడా కొద్దిగా దానిపైన దృష్టి పెట్టి ఈ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాంగ్స్ ని బస్ చేయడానికి, పట్టుకోవడానికి ఏమేం చేయాలో ఆలోచన చేసే అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పాలంటే దాన్ని ఎదుర్కోవడానికి కూడా ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ లో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ తయారై ఉంది. అదే కాకుండా హైడ్రా అనే వ్యవస్థ వారు చూస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చూస్తున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఈ డిజాస్టర్స్ జరిగినప్పుడు, ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్ లో మనం చూసాం, అక్కడ దాదాపు 30-40 మంది చనిపోవడం, అకస్మాత్తుగా సంఘటన జరగడం, ఏ విధంగా మనం రియాక్ట్ కావాలి, ఏ చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎదుర్కోవాలంటే ట్రైనింగ్ ఏ విధంగా ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం, ఫస్ట్ రెస్పాండర్ గా, ఇవి చూడటం చాలా అవసరం. అదే కాకుండా వరదలు, వర్షం పడ్డప్పుడు మన సిటీలో చూస్తున్నాం ఏ విధంగా వాటర్ లాగింగ్ జరిగి ట్రాఫిక్ జామ్ జరుగుతున్నాయి. అవన్నీ కోఆర్డినేట్ చేయడానికి దానికి కొద్దిగా ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరమని భావిస్తున్నాం. మార్గదర్శకాల చట్రంలో పడి అసాధారణ పరిస్థితుల్లో ఉన్న రష్యన్ మహిళ విషయంలో మానవత్వాన్ని విస్మరించరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. భారతదేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని భర్త అకాల మరణం నేపథ్యంలో వీసా పొడిగించాలన్న ఆమె వినతిని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరాకరించడం సరికాదన్నారు. ఎలాంటి జరిమానాలు విధించకుండా వీసాను పొడిగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. వీసా పొడిగింపు దరఖాస్తును అధికారులు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్లో నివసిస్తున్న రష్యన్ మహిళ అలెనా ఎవజెనియేవా పావ్లోవా, ఆమె అత్త నళిని మాధవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. అలెనా 2018 నుంచి రష్యా, భారత్ల మధ్య తిరుగుతూ ముద్దేనహల్లిలోని సత్యసాయి ప్రకాశన సంస్థ సేవ చేయడంతో పాటు భగవద్గీతను రష్యన్ భాషలోకి అనువాదం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులతో విభేదించి భారతీయుడైన విఎంఆర్ స్వరాగ్ను 2024 జూలైలో పెళ్లి చేసుకున్నారు. దురదృష్టవశాత్తు 2025 అక్టోబర్లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందారు. భర్త కర్మకాండలు నిర్వహించాలని, వృద్ధురాలైన అత్తను చూసుకోవాల్సిన అవసరం ఉందని, అనారోగ్యంతో ఉన్న తాను రష్యాకు ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నందున మానవతా దృక్పథంతో వీసాను పొడిగించాలని అలెనా కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి సంతానం లేని విదేశీ వితంతువు దేశంలో ఉండటానికి నిబంధనలు అనుమతించవని, ఆమె సొంత దేశానికి వెళ్లి మళ్లీ రావచ్చన్న అధికారుల వాదన మార్గదర్శకాల ప్రకారం సబబే అయినా మానవీయ కోణంలో అధికారులు విచక్షణ అధికారాన్ని వినియోగించవచ్చన్నారు. న్యాయం కేవలం దేశీయ వ్యవహారం కాదని, అంతర్జాతీయ సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలను ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు. సోవియట్ యూనియన్ కాలం నుంచి రష్యా, భారత్ల మధ్య అవినాభావ సంబంధం ఉందని న్యాయమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిటిషనర్ ఇక్కడ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ భగవద్గీత వంటివి రష్యన్ భాషలోకి అనువదించడంలో సహకరిస్తున్నారని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యం, తల్లిదండ్రులతో విభేదించడం, వృద్ధురాలైన అత్త ఆరోగ్యాన్ని చూసుకోవాల్సి ఉండడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. కేవలం మార్గదర్శకాలు అనుమతించవన్న కారణంగా దరఖాస్తును తిరస్కరించడం ఏకపక్షమని పేర్కొన్నారు. హైకోర్టు అసాధారణ విచక్షణాధికారాన్ని వినియోగిస్తూ పిటిషనర్కు ఉపశమనం కలిగిస్తున్నట్లు చెప్పారు. అలెనా వీసాను పొడిగించాలని, గడువులోగా దరఖాస్తు చేసుకున్నందున ఎలాంటి జరిమానా విధించరాదని తీర్పు వెలువరించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అమానవీయ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో ఆడ శిశువు మృతదేహాన్ని పడేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులు చెట్ల పొదల్లో పడిన బాల్ కోసం వెళ్లగా అక్కడ చిన్నారి మృతదేహం కనబడింది. మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారి కాళ్లు, చేతులను కుక్కలు పీక్కుతున్నాయని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నా పేరు మొహమ్మద్ మాజ్. మేము హౌసింగ్ బోర్డులో ఉంటాము. ఈరోజు పొద్దుగాల మన రోడ్ నెంబర్ 3 లోపల ఇంటి మీద పిల్లలు క్రికెట్ ఆడుతుండగా క్రికెట్ బాల్ అనేది మన సందులో పడి పిల్లలు బాల్ వెతకడానికి వెళ్ళినప్పుడు చిన్న పిల్ల చనిపోయి దొరకడం జరిగింది. ఆ పిల్లకి కుక్కలు లేకపోతే జంతువులు మరి ఒక చెయ్యి కాళ్ళు అని కొరికి తిన్నాయి బాగా. ఆ సమాచారం తెలిసిన తర్వాత మేము అనేది ప్రెస్కి మళ్ళీ పోలీస్కి అనేది సమాచారం అందించినాం. అది నిన్న పుట్టిన పిల్ల ఉండొచ్చు, ఆడిపిల్ల ఉంది. ఆ ఆడిపిల్ల అని పడేసిరు అన్నట్టు మాకు అర్థమవుతుంది సార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహబూబ్ నగర్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చాలా బలమైంది. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. యువకులారా, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఈరోజు ఉదాహరణ తీసుకుంటే యూత్ సర్వీసెస్ లేదా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఉమ్మడి 10 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటి వరకే దాదాపు నా లెక్కల, ఇంతకుముందు ఇచ్చిన లెక్కల ప్రకారంగా 1,34,00,000 మంది విద్యార్థులు ఉద్యోగస్తులు తమ దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తు పెట్టుకోవడం పేపర్ వర్క్ కాదు. ఇది దాదాపు 2,200 కంపెనీలతో అగ్రిమెంట్స్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇప్పుడిప్పుడే నిర్ణయం చేయడం అనేది కాకుండా సుదీర్ఘమైన ఆలోచన విధానంతో ఉద్యోగాల కల్పన ఏ విధంగానైనా చేయాలనే ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయమని మర్చిపోతే తెలియజేస్తా ఉన్నా. యువకులారా, మీ పట్ల ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం రేయింబౌళ్లు పనిచేసి మీకు సరైన ప్లాట్ఫామ్ ఇద్దామనే ఆలోచనతో ఉన్నారన్న విషయాన్ని యువకులు మర్చిపోతూ చెప్తా ఉన్నా. ఇదివరకే చెప్పారు స్థానిక శాసనసభ్యులు ఏమని, ఏదో ట్వీట్ చేయగానే ట్విట్టర్లో పెట్టగానే ఉద్యోగాలు రావు, 4 ఇంగ్లీష్లో మాట్లాడగానే ఉద్యోగాలు రావు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలతో మాట్లాడి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ విధంగా జాబు మేళలు ఏర్పాటు చేసి, ఉదాహరణకి తీసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 98 కంపెనీలతో అగ్రిమెంట్ వచ్చి చేసుకోవడం ఒక్కటే కాకుండా ఆ కంపెనీలు ఇక్కడికి వచ్చి వివిధ స్టాల్స్లో కూర్చొని ఇప్పటి వరకు 24,680 మంది విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ చేసుకొని 5 జిల్లాలకు వచ్చి వచ్చారు. దాదాపు 3,500 ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పుడే ఒక స్టాల్లో కలెక్టర్ గారు మా సోని బాలాదేవి గారు చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడే ఒకే ఇంటర్వ్యూస్ తీసుకొని ఇద్దరికి ఉద్యోగం కూడా సర్టిఫికెట్స్ మీ చేతుల మీద ఇస్తున్నామని చెప్పడం. ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా యావత్ తెలంగాణ ఉన్న ప్రజానికానికి, ముఖ్యంగా యువకులకు తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఎంచుకున్న ప్రజాప్రభుత్వం మీకోసం ఆర్నిశలు పనిచేసి మీకు ఉద్యోగాల కల్పించి మీ కాళ్ళ మీద మీకు నిలబడి సమాజంలో గౌరవంగా బతికే విధంగా ఆలోచన చేస్తా ఉన్నది. ఒక విద్యారంగాన్ని ఒక మాత్రమే తీసుకుంటే కొన్ని రూపకల్పన చేసి విద్యారంగాన్ని పరిగిలు తొక్కించి ఆ రంగం ద్వారా వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కూడా కల్పించే ఆలోచన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఉందన్న మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఈ అవకాశం ఈ రోజే లాస్ట్ కాదు. ఇప్పటి నుంచి దాదాపు ఇంకా 22 రోజులు ఆన్లైన్లో కూడా మీరు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ద్వారా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,500 ఉద్యోగాల కల్పించాలనే ఒక సదుద్దేశంతో తీసుకున్న కార్యక్రమం కాబట్టి నేను ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా మరొకసారి మన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఆయన దగ్గరే ఉన్న శాఖ కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి జాబ్ మేళాలు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తుని ఖచ్చితంగా తీర్చిదిద్దే విధంగా, వాళ్ళ స్వకాళ్ళ మీద నిలబడే విధంగా కార్యక్రమాలు తీసుకోవడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒప్పించే మాట తీసుకుంటామని చెప్పేసి ఈ పాలమూరు జిల్లా కంచేది స్టార్ట్ అవుతా ఉంది. ఓ దిక్కు చూస్తే ఈ పాలమూరు జిల్లాలో వ్యవసాయ రంగం బాగు చేయాలి,
దానికి కావాల్సినటువంటి గతంలో షోపుటప్పుగా చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాకుండా దాని మీద పూర్తి స్థాయిలో ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నటువంటి ఈ పాలమూరు జిల్లాలో వ్యవసాయ రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి, విద్యా రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి, ఉద్యోగాల కల్పన కూడా కల్పించాలని సదుద్దేశంతో తీసుకున్న మన బిడ్డ, మన నల్లమల బిడ్డ, మన ప్రాంతవాసి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి, ఆలోచన విధానం కష్ట సుఖాలు తెలిసినోడు కాబట్టి, గవర్నమెంట్ బడిలో చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ఇలాంటి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని పిల్లలకు బాట చూపిస్తున్నమాట మీ అందరికి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మనమందరం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఫార్మాలిటీ కోసం కాదు ఇది చేస్తా ఉన్నది. 3500 ఉద్యోగాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇవ్వాలని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం కాబట్టి నేను నిజంగా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫు నుంచి, ముఖ్యంగా యువకుల తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయాలు తీసుకొని పిల్లలకు స్వశక్తిగా నిలబడేటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వెనక్కిపోకుండా ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఈ అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుకుంటూ 100% మీ ఎంబడి మీ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడు, మేమందరం ఉన్నాం. ఎవరం కూడా ఈ 14 మంది ఉమ్మడి జిల్లాలో కానీ లేకపోతే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎవరికి కూడా రెండో ఆలోచన లేదు. మా ప్రాంతం మేము గెలిచిన ఈ టర్మ్లో యువకులకు ఖచ్చితంగా అండదండగా ఉంటాం అన్న విషయాన్ని ఓకే. ఇప్పుడే చెప్తా ఉంది సోనిబాల మేడం గారు, ఇప్పుడే ఇంటర్వ్యూస్లలో మరో 3 కూడా గాయత్రి అనే అమ్మాయికి ప్రయాణం 2,01,00,000 ప్రకారంగా, మనీషా రాజ్ గారికి ప్రయాణం 2,05,00,000 ప్రకారంగా, చంద్రకాంత్ గారికి 2 లక్షలు, చంద్రకాంత్ గారికి 2,50,000 ప్రయాణం ప్రకారంగా ఉద్యోగాలు కూడా ఇస్తూ ఇప్పుడే సర్టిఫికెట్లు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా ఈరోజు నిజంగా పండగ వాతావరణం. బీద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో యువకులు చదువుకొని పెడచెవిన బట్టి చెడిపోకుండా ఉండే విధంగా ఒక స్పోర్ట్స్ లో కూడా వినూత్న కార్యక్రమం తీసుకున్నాం. మత్తు వదలండి, మైదానాలు చేరండి అనే ఉద్దేశంతో కనివిని ఎరగని విధంగా ఈ రాష్ట్రంలో గ్రౌండ్లను ప్రిపేర్ చేస్తూ యువకులను గ్రౌండ్లకు తరలిస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో యువకులు ఒక నిర్ణయాత్మకమైన ఆలోచన విధానంతో ముందుకు పోవాలనే నిర్ణయం తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు అన్న విషయాన్ని మీకంతా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకునేటువంటి విషయాన్ని నేను ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో చర్చించి కంపల్సరీ 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం తీసుకుంటామన్నమాట తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుకుంటూ, ఈ చెప్పుడు మాటలు, ఈ వాట్సాప్ గ్రూపులు లేదా వాట్సాప్ యూనివర్సిటీలు కాకుండా మన చదువుని ఖచ్చితంగా మనం ప్రయోజనాత్మకంగా తీసుకొని మన కుటుంబాలకు ఆసరా అయ్యే విధంగా, మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ ఓ చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి మన ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. కేంద్రాలకు ధాన్యం తరలించి నెల రోజులైనా పూర్తి స్థాయిలో సేకరణ జరగడం లేదు. చాలా కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కాంటాల్లో జాప్యంతో అధిక ఉష్ణోగ్రతలకు వడ్లు బరువు తగ్గుతున్నాయని రైతులు బాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని విక్రయించడం తలకు మించిన భారంగా మారుతోందంటూ నిజామాబాద్ జిల్లా రైతులు మోపాల్ మండలంలో కులాస్పూర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు యూరియా కోసం యాప్తో అనేక ఇబ్బందులు పడి
పంట పండిస్తే ఇప్పుడు పంటను అమ్ముకుందామంటే ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. సన్నరకం ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నా దొడ్డు రకం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని లోడ్ చేసుకోవడానికి లారీలు ముందుకు రావటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని పండించొద్దని ముందే చెప్తే తాము పండించే వాళ్ళం కాదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అన్నవాళ్ళు తొందర పోతున్నాయి, కానీ మాకు బాధ వచ్చిందంటే దొడ్డాడ్లతోటే మాకు బాధ వచ్చిందన్న. దొడ్డాడ్లు ఇప్పుడు మినిమం కోసి బోర్ల కాడాడ్లు 4 రోజులు అయిపోయింది. కాంటాలు చేసిన సంచులు 15-20 రోజులు అవుతుంది. ఇప్పుడు అవి లారీలు వస్తలేవు. మాకు బాధ. లారీ వాళ్ళు ఏమంటారు అంటే రైస్ మిల్ కాడ దించుకుంటే మేము ఖచ్చితంగా వస్తాం. రైస్ మిల్ వాళ్ళు దించుకుంటలేరు. దించుకున్నప్పుడు మేము ఎట్లా వస్తాం? వాళ్ళకు ఒక లారీ పోయిందంటే 3 రోజులు 4 రోజులు ఆగిపోతుంది. ఆగిపోయేసరికి వాళ్ళకు బాధ అవుతుంది కదా, అందుకని వస్తలేరు. లారీలు వచ్చిన లారీలు సన్నపట్లు వేసుకపోతారు కానీ దొడ్డాట్లు తీసుకుపోతలేరు. ఆ దొడ్డాట్లను చూడగానే వెళ్ళిపోతారు లారీలు. దొడ్డాట్లు వేయకుర్రి అని చెప్తే మేము వేయకుంటాం కదా. 15 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా కాంటగాలి. సంచులు ఇస్తలేరు, లారీలు వస్తలేవు. లారీలకు కొత్త సిస్టమ్ పెట్టిరంట, మళ్ళీ ఫిట్నెస్ ఉండాలట, లారీ రోడ్ ట్యాక్స్ క్లియర్ ఉండాలట. కాదు సార్, ఇప్పుడు ఇన్ని రోడ్ ఒక్క దగ్గర కూడా ఇంత జాగలేదు. ఇప్పుడు కోసేటోడు ఏడబోయేలా చెప్పు. మేము రైతులము, మేము దలుచుకుంటే ఏదైనా అవుతుంది. మేము సీదా కలెక్టర్ ఆఫీస్ దాకా పోయి వడ్లు మొత్తం ఆన్నే గుమ్మరించి చేసే ఏం చేయాలో అది చేస్తాం. ఆందోళనకు తీవ్ర చేస్తాం. రాస్తా రోకోలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మెదక్ జిల్లాలో వరి కోతలు సుమారు 15 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కోసిన ధాన్యం కల్లాల్లో దర్శనమిస్తోంది. కానీ దాన్ని పట్టించుకునే నాథుడే లేడంటూ రైతులు ఆవేదన వెలుబుచ్చుతున్నారు. కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం చెప్తోందని, కానీ క్షేత్రస్థాయిలో అలా లేదంటున్నారు. తేమ పోతుందని రోజూ ధాన్యాన్ని ఎండలో ఆరపోసి తిరిగి కుప్పలు చేస్తున్నామని రైతులు తెలిపారు. ఫలితంగా ఎండదెబ్బ తగిలి అనారోగ్యానికి గురవుతున్నామని అంటున్నారు. కొనుగోలు కేంద్రాలతో పాటు రవాణా చేయడానికి లారీలు, హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండాకాలం ఆ బోర్రతోని పరిశాను, ఈ నీళ్ళు బారబెట్టలేక బాగా దోసుకుంటూ అయిపోతుంది సార్. దీంట్లో బస్తాకు 45 రూపాయలు అమ్మాయిలు తీసుకుంటారు, 42 కిలోలు వెయిట్ తీసుకుంటారు. ఇక అడుగుతున్నాం సార్, ఇక మాకు పడతలేదు, మాకు ఎండిపోతుంది లారీ. ఆడికి పోయే వరకు ఆడ రశ్మీర్ కాడ ఉండి మాకు ఆగటెల కల్లా ఆడ వేటు లారీ అక్కడ మాకు తరగొస్తుంది వాళ్ళు చెప్తున్నారు. అడ్లు 41 కిలో 60 గ్రాములు తీసుకోవాలి. ఆ 60 గ్రాములు పోగా 41 గ్రాము 41 కిలో వస్తుంది. నేను రైతుని చెప్తున్నా, మమ్మల్ని ముంచకూరు, మా కడుపు మీద కొట్టకూరు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది మా రైతులను ముంచకూరు. లారీలు వస్తాయి, మాకు ఎమ్మడెమ్మట లారీలు పోతాయి. ఎమ్మడెమ్మట మాకు రైతులకు సమస్య ఉండదు. వర్షం పడ్డది అనుకో, ఆరుగాలం చేసింది వేస్ట్ అవుతుంది. మొత్తం మేము పండించిన పంట నోట్లో పెట్టుకున్న బుక్ ఎత్తుకొట్టుకున్నట్టు అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల కొర్రీలు కొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. ఒక్కో బస్తాకు అదనపు తూకం, కోతల మధ్య రైతు నిలబడలేకపోతున్నాడు. నిబంధనలు ఒకలా, వాటి అమలు మరోలా, అదనపు తూకాలు, తరుగు, కోతలతో ధాన్యం కొనుగోళ్లు ఆందోళనకరంగా మారాయి. మరోవైపు మిల్లర్ల ఒత్తిడి, రైతుల ఆగ్రహం మధ్య పీఎస్సీఎస్ నిర్వాహకులు నలిగిపోతున్నారు. 2 రోజుల క్రితం కనగల్ మండలంలోని ఓ పీఎస్సీఎస్ నిర్వాహకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, కోతలు, కొర్రీల చుట్టూ తిరుగుతోంది. పౌర సరఫరాల శాఖ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ మిల్లర్లు కొర్రీలు పెడుతుండటంతో సమస్యలు పెరిగాయి. ఇక్కడ కొనుగోలు సరిగా జరగట్లేదు, ఇక్కడ అన్లోడింగ్ సరిగా అవ్వట్లేదు. అధికారులకు ఫోన్ చేస్తే మీరు రైతులతో క్యాన్వాస్ చేసుకోమని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. చేయలేకపోతున్నాను సార్. నేను ఏం చేయాలని అర్థం కావట్లేదు సార్. ఈ తప్పని పరిస్థితిలో నేను సూసైడ్ చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను సార్. ఇక్కడి నుంచి అయినా కొంచెం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ఇన్ఛార్జ్ల మీద చాలా ఒత్తిడి ఉంది. జర అధికారులందరూ పట్టించుకొని అందరూ ఇన్వాల్వ్ అయ్యి అన్లోడింగ్స్ అన్ని సజావుగా సాగేటట్టు చూడాలి సార్. నా ఆత్మహత్యతో అయినా ఇప్పుడు నేను మందు అవుతున్నాను సార్. ఇంకోసారి మందు అవుతున్నాను సార్. తిప్రారా నుంచి ఐకేపులో వడ్లు పోసినాం. 42 క్వింటాలు వేస్తున్నారు. ఎగబట్టమన్నా ఎగబడుతున్నాం. ఆ మిల్లు కాడిపోతే దించుకుంటారు. వాళ్ళకి కింటాకు 6 కిలోలు 5 కిలోలు అంటున్నారు. దానికి ఎవరు బాధ్యులు లేరు. ఇక మేము మొత్తం మేమే ఇక భరాంచాల్సి వస్తుంది. మా కాడ కాండ పెట్టినాక 3 రోజులకు లారీ రాదు. లారీకి ఎత్తినాక అక్కడ పోయినాక 3 రోజులు, ఒక్కొక్క లారీ పోవాలంటే 1 రోజులు పడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు అట్టహాసంగా ప్రారంభమైన ధాన్యం కొనుగోలు చెయ్యకపోవడంతో
రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాల కారణంగా వర్షార్పణం అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు చిరుజల్లులు కురుస్తుండటంతో ప్రతిరోజు ఎండలో ఆరబోస్తూ సాయంత్రం కుప్పలు చేసి కవర్లు కప్పుతున్నారు. ప్రారంభమైన కేంద్రాలకు మిల్లుల కేటాయింపులు లేక, బస్తాలు ఇవ్వక, తూకం వేయక, లారీలు రాక ధాన్యం కదలటం లేదు. కోతలు వేగవంతమవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థలాభావం, కల్లాలు లేకపోవడంతో రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మేము వరిసేను కోసి ఇవాళకి 4 రోజులు అవుతుంది. మరి ఇక్కడ కొనుగోలు కేంద్రము ప్రారంభించి కూడా 5 రోజులు అవుతుంది. ఇక్కడ మా తోటికి వచ్చి చూసేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు, ఎవరు వల్గరించేటోళ్ళు లేరు. మా వచ్చి చూసుకొని చేసి కొనుగోలు తొందరగా చేస్తే రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. లేకపోతే కొనుగోలు కేంద్రం ఇట్లే ఏమనుకుని ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు తాడ్పాలు ఇస్తే గిట్టే అనుకుంటారు. తాడ్పాలు ఇస్తే న్యాయం ఉంటుంది. సార్ వాళ్ళు ఇయర్ తాడ్పాలు ఇయర్ అది ఇయర్ వాళ్ళకేమో తాడ్పాలు ఇయర్కి వర్షం ఇంకేం చేస్తాం. పట్టుకున్న కాడికి పట్టుకున్నాం కాడుకుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా రోడ్ పొట్టి వాడి అక్కడ ఇక్కడ వాడి నయం అదృష్టానికి రాత్రి అక్కడక్కడ బాగా పడదు కానీ ఇక్కడ వర్షం పడలే. ఇక్కడ కానీ వర్షం అంటే రాత్రి మొత్తం రోడ్ పొట్టి వెళ్ళిపోతుంది. మాకు తొందరగా లేపడం తొందరగా కావాలన్నది. స్థలం లేదు. స్థలం ఉంటే మేము ఎన్ని రోజులైనా మాకేం ఇబ్బంది లేదు. ఒక వారం కానీ ఉంటాం, 15 రోజులైనా ఉండగలుగుతాం. కానీ స్థలాలు లేవు. అంటే మేము ఒక్కరవే బాగుపడితే కాదు కదా, వచ్చే రైతులకు కూడా కావాలి కదా. అధికారులు కొనుగోలు కేంద్రాల్లో సేకరణ చేపట్టే విధంగా కృషి చేయాలని, రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వంలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో హక్కుల సాధనకు కార్మికులంతా ఐక్యంగా ఉండాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. నల్లగొండలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నేతలు ఎర్రజెండాను ఎగురవేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బొగ్గు గనులు, పరిశ్రమల వద్ద ఎర్రజెండాను ఎగురవేసి చికాగో అమరవీరులకు శ్రమజీవులు నివాళులు అర్పించారు. మే 1 ప్రపంచ కార్మికుల దినోత్సవం, మేడే. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా రవాణా శాఖ మంత్రిగా తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులందరికీ హృదయపూర్వకంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతా భవిష్యత్తులో మీ హక్కుల సాధనకై మీరు ఐక్యంగా ప్రభుత్వ సానుకూలతను వినియోగించుకొని ఎదగాలని, రవాణా సంస్థ ద్వారా పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు నా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. దీని ఫలితంగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులపై మునుపెన్నడూ లేని విధంగా భారీ భారం పడింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయల మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయల మేర పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇవాల్టి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా చైన్ దెబ్బతిని గ్లోబల్ ఆయిల్ ధరలు దాదాపు 50% మేర పెరిగాయి. దీంతో వరుసగా 3వ నెల కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర గతంలో ఉన్న 2078 రూపాయల 50 పైసల నుంచి రికార్డు స్థాయిలో 3071 రూపాయల 50 పైసలకి చేరుకుంది. హైదరాబాద్లో ఆ ధర 3315 రూపాయలకు చేరింది. చరిత్రలో ఒకేసారి ఈ స్థాయిలో గ్యాస్ ధర పెరగడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై తీవ్ర ప్రభావం పడనుంది. గత 3 నెలల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా 1303 రూపాయల మేర పెరిగింది. అయితే గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర 913 రూపాయలుగా కొనసాగుతోంది.
మరోవైపు పెట్రోల్, డీజిల్తో పాటు దేశీయ విమానయాన సంస్థలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ధరల్లోనూ ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా పెరిగిన భారాన్ని తామే భరిస్తున్నట్లు తెలిపింది. అటు డీజిల్ ఎగుమతులపై విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం లీటరుకు 23 రూపాయలకు తగ్గించింది. అలాగే విమానయాన ఇంధనం అయిన ఏటీఎఫ్ ఎగుమతులపై ఈ పన్నును లీటరుకు 33 రూపాయలకి కుదించింది. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో బర్గీ రిజర్వాయర్లో బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. గురువారం సాయంత్రం 29 మంది పర్యాటకులు, 2 సిబ్బందితో నర్మదా నదిలో బోటు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అకస్మాత్తుగా వీచిన బలమైన ఈదురుగాలులు, తుఫాను కారణంగా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. వెంటనే సహాయక బృందాలు పలువురిని రక్షించాయి. గల్లంతైన వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 4 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించిన ఒక కీలక వీడియోను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. గత వారాంతంలో జరిగిన ఈ ఘటనలో నిందితుడు అలెన్ భద్రతా వలయాన్ని ఎలా ఛేదించుకొని వచ్చాడనేది ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. హోటల్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్ పాయింట్ గుండా నిందితుడు అత్యంత వేగంగా దూసుకువచ్చి ఒక్కసారిగా కాల్పులు జరపడం ఈ వీడియోలో రికార్డైంది. ఈ కాల్పుల్లో అక్కడ విధుల్లో ఉన్న ఒక సీక్రెట్ సర్వీస్ అధికారికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, ఆ దర్యాప్తులో భాగంగానే ఈ వీడియోను విడుదల చేసినట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఇటీవల నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో నిందితుడు అలిన్ కాల్పులకు పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ అపాయం జరగలేదు. సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి నుంచి పలు కత్తులను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటన తరువాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సేత్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో సనత్ నగర్ టిమ్స్లో ఓపీ సేవలు మొదలుపెట్టారు. మొత్తం 22 విభాగాల్లో ఓపీ సేవలు అమల్లోకి వచ్చాయి. ట్రయల్ రన్లో భాగంగా 4 రోజుల పాటు ఓపీ సేవలు ఉండనున్నాయి. వైద్యులు రోగులను పరిశీలించి అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. అనంతరం ఔషధాలు పంపిణీ చేశారు. అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, అక్క తమ్ముడు, చెల్లెలు అన్న, ఇలా ఇద్దరూ ఒకేసారి పరీక్షలు పాస్ అయిన ఘటనలు చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో మాత్రం అబ్బురపరిచే ఘటన జరిగింది. తాజాగా విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తల్లి, కుమారుడు ఉత్తీర్ణత సాధించారు. కన్నబిడ్డ చెప్పిన పాఠాలను ఆసక్తిగా విన్న ఆ తల్లి విద్యకు వివాహం, పిల్లలు, వయసు అడ్డు కాదని నిరూపించింది. పదో తరగతి రిజల్ట్ చూసి సంబరపడుతున్న ఈ దృశ్యం పాలకొల్లులో జరిగింది. కుమారుడు పరీక్ష ఫలితాలు చూసి చెబుతుంటే ఆ తల్లి కళ్లల్లో ఆనందంతో కూడిన పుత్రోత్సాహం. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఆ ఫలితాల్లో కుమారుడితో పాటు ఆ తల్లి కూడా పరీక్ష పాస్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మీలహరి కొన్ని కారణాల వల్ల 10వ తరగతి పూర్తి కాకుండానే చదువు ఆపేశారు.
కుమారుడు శరణ్ విజయ్ ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతుండగా చదువుపై ఉన్న మమకారంతో ఆమె కూడా ఓపెన్ స్కూల్ సొసైటీలో 10వ తరగతి పరీక్షలకు ఫీజు కట్టారు. ఉదయం రాత్రి తాను చదువుకుంటున్న సమయంలోనే విజయ్ తన తల్లికి పాఠాలు చెప్పాడు. ఆసక్తిగా చదువుకున్న లక్ష్మీలహరి రావులపాలెం వెళ్లి పరీక్షలు రాశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో కుమారుడు 600కు 562 మార్కులు తెచ్చుకోగా లక్ష్మీలహరికి 360 మార్కులు వచ్చాయి. 6వ తరగతితో చదువు ఆపేశానండి. చదువు అంటే భయమేసి జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా పిల్లలతో అన్నాను, నేను చదువుకోవాలమ్మా, ఈ పిల్లలకి చాలా చదువు ముఖ్యం, నేను చదువు లేక ఇలా ఇబ్బంది పడుతున్నానని. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి ఇప్పుడైతే ఏమైందమ్మా, నువ్వు ఓపెన్ 10th కట్టు, నేను వచ్చి నీకు ట్యూషన్ చెప్తానన్నాడు. అలాగే స్కూల్కి వెళ్ళొచ్చి అలాగే ఉదయం తను చదువుకున్నప్పుడే నన్ను కూడా నిద్రలేపి నాకు ట్యూషన్ చెప్పేవాడండి. మొన్న మార్చి 16వ తారీఖున ఎగ్జామ్స్ జరిగినాయండి. ఇద్దరం కలిపి ఒకేసారి పరీక్షలు రాసాం. బాబేమో లోకల్లో రాశాడు, నేనేమో రావులపాలెంలో రాశాను. ఇంట్లో బాబుకి 600కి 562 వచ్చినాయండి, నాకు 500కి 360 వచ్చాయండి. ఈ రిజల్ట్స్తో మేము ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా చదవాలనుకుంటున్నానండి ఇంటర్, దాని తర్వాత డిగ్రీ కూడా చేయాలనుకుంటున్నానండి. మా అమ్మగారు 6th క్లాస్లోనే చదువు ఆపేశారు. మా అమ్మగారు నాతో ఒక మాట చెప్పారండి, స్టడీ ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు, నాకు ఇప్పుడు చదవాలనిపిస్తుంది అన్నారు. నేను అప్పుడు ఏజ్తో ఇబ్బంది లేదమ్మా, ఎప్పుడైనా చదవచ్చు, ఇప్పుడైతే ఏమైంది ఓపెన్ 10th కట్టు అని చెప్పాను. దానివల్ల మా అమ్మగారు ఓపెన్ 10th కట్టిన వల్ల మొన్న మార్చ్ 16th జరిగిన ఎగ్జామ్స్ రాసాము ఇద్దరం కలిసి. నాకు 600కి 562 వచ్చినాయండి, మా అమ్మగారికి 500కి 360 వచ్చినాయండి. ఈ రిజల్ట్స్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా అమ్మగారికి మిగతా హయ్యర్ స్టడీస్కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కుమారుడు స్కూల్ నుంచి వచ్చిన తరువాత తనకు ట్యూషన్ చెప్పి సహాయపడ్డాడని తల్లి లక్ష్మీలహరి మురిసిపోతోంది. ఇదే స్ఫూర్తితో తాను ఉన్నత చదువులు పూర్తి చేసి చిన్నపాటి ఉద్యోగం చేస్తామని చెబుతోంది. అరుదైన ఘటన తర్వాత కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు వీరిని అభినందిస్తున్నారు. దేశవ్యాప్తంగా బుద్ధ పూర్ణిమ పర్వదినాన్ని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందించడంలో గౌతమ బుద్ధుని బోధనలు ఎంతో కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. బుద్ధుడిని కీర్తిస్తూ ఎక్స్ మాధ్యమం వేదికగా ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. బుద్ధుడి ఆలోచనలు, గొప్ప బోధనలు సమాజంలో ఆనందాన్ని, ఐక్యతా స్ఫూర్తిని మరింతగా పెంపొందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు అందులో చెప్పారు. ఆధునిక సమాజానికి బుద్ధుడు ప్రబోధించిన శాంతి, కరుణ, సహనం అవసరమని ప్రధాని మోదీ గుర్తు చేశారు. नमो बुद्धाय। बुद्ध का मार्ग है परियक्ति, पटिपत्ति और पटिवेद, यानी थियोरी, प्रैक्टिस एंड रियलाइजेशन। भारत इन तीनों ही बिंदुओं पर तेजी से आगे बढ़ रहा है। हमने भगवान बुद्ध के मूल्यों का निरंतर प्रसार किया है। हमने बुद्ध की शिक्षाओं को जन जन तक पहुंचाने के लिए एक समर्पण भाव से काम किया है। बुद्ध पूर्णिमा प्रत्येक भारतीय के लिए एक विशेष दिवस है। हमें गर्व होना चाहिए कि भारत करुणा, सेवा और त्याग की शक्ति दिखाने वाले महामानव भगवान बुद्ध की धरती है, जिन्होंने विश्व भर में लाखों लोगों का मार्गदर्शन किया। ये बुद्ध पूर्णिमा भगवान बुद्ध को स्मरण करते हुए उनके रास्ते पर चलने का प्रयास करने का, संकल्प करने का और चलने का हम सबका दायित्व को पुनस्मरण कराता है। హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ గేట్ వరకు బుద్ధ పీస్ వాక్ నిర్వహించారు. బుద్ధుడు సూచించిన మార్గంలో ముందుకు నడవాలని బుద్ధిస్టు స్వామి సూచించారు. విద్యార్థులు, స్కాలర్స్, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుద్ధుడు ఒక డాక్టరు, పురుషోత్తముడు, ఒక ఫిలాసఫరు, ఒక టీచరు అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఈరోజు శాంతి నెలకొల్పాలంటే బుద్ధుని మార్గం అనేది ప్రముఖంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాము ప్రపంచంలో చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధం వల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి 5,000 సంవత్సరాల కిందనే, 3,000 సంవత్సరాల కిందనే బుద్ధుడు చెప్పిండు, శాంతి మంచిది యుద్ధం కంటే, చర్చలు అనేది చాలా అవసరము. ఒక దేశం ఇంకో దేశం, ఒక మనిషి ఇంకో మనిషి మధ్యలో ఘర్షణలు ఉండకుండా చర్చలతోటి సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ నేను చెప్పడం జరిగింది. ఈ ప్రపంచ శాంతి కోసం తోడ్పడే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈరోజు దాదాపు 300 మందితో ఈరోజు పీస్ వాక్ చేయడం జరిగింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పట్టణంలోని పోచమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక రేణుకా ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే ఉన్న బైండ్ల పంబాల కళాకారులతో కలిసి నృత్యం చేసి అందరిలో ఉత్సాహం నింపారు. నేటి నుంచి నెల రోజుల పాటు ఎల్లమ్మ జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో అమ్మవారు తామర పువ్వులు అరటిపండ్ల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే అర్చకులు కుంకుమాభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో విశేష పూజలు చేశారు. పుష్పాలు పండ్ల సమ్మేళనంతో తీర్చిదిద్దిన ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిరాగా దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు రాత్రి వేద స్వస్తి, నృసింహ ఆవిర్భావం, ఋత్విక్ సన్మానం, మహా నివేదన, తీవ్ర ప్రసాద గోష్ఠితో జయంతి ఉత్సవాలకు ఆలయ అర్చకులు పరిసమాప్తి పలికారు. పూజల్లో ఆలయ ఈవో భవానీశంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. చివరి రోజు జయంతి ఉత్సవాల్లో సాయంత్రం ఆలయ తూర్పు గోపురం ముందు వీణా వాయిద్య కార్యక్రమం నిర్వహించారు. 108 మంది కళాకారులు వీణా వాయిద్యంతో స్వామివారికి సంగీతార్చన చేశారు.